సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుండి గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. इधर माँ सलीम भाई, माँ वकील साहब देख और सरदार जोश और తర్వాత వస్తా చూస్ లేకుండా మల్లన్న బాధ్యతను రక్షించాలి. నర్సరెడ్డి అదే చెప్పిండు, దేవేంద్ర అదే చెప్పిండు, సురేందర్ అదే చెప్పిండు, చైర్మన్ భాస్కర్ కూడా అదే చెప్పిండు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లన్న సాగర్ నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగారెడ్డి గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కాలక్రమంలో రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా, మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద పెద్దలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మంది గెలిపించుకున్నట్టయితే ఓట్ల రాజకీయమే కదా, లేకపోతే ఏమైనా అడుగుతారు కదా, గవర్నమెంట్ వాళ్ళే కదా. ఇప్పుడు కూడా గజ్వేల్ ప్రజలు కళ్ళు కదా. అచ్చా ఒకటి ఇప్పుడే గుమ్మదాలో మాట్లాడారు, ఎలక్షన్ పోలీసులు అధికారుల సంగతి చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు కలెక్టర్ మీరేం చెప్తే అది చేస్తారు, అర్థమైనా? ఎస్పీ మీకు ఏం చెప్తే అది చేస్తాడు. లోకల్ సిఐలు, డిఎస్పీలు మీరు ఏం చెప్తే అది చేస్తారు. 5 ఏళ్ళు వాళ్ళు ఆడుతున్నారు, 5 ఏళ్ళు మనం ఆడుతున్నాం. అర్థమైనా? పోయినది పోలీసులు, ఆ గవర్నమెంట్ పోలీసులు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ మన దాడి చేసినట్టు అనవద్దు. అర్థమైనా? ఇప్పుడు పోలీసులు జాగ్రత్త, పోలీసులు ఉంటే వాళ్ళకి మర్యాద ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎంట్రీగా కూడా తాకలేరు. అర్థమైనా? ఏమైనా తేడా వస్తే నేనే వస్తాయి. కాబట్టి మన ఉన్నట్టున్న టార్గెట్ చెప్పలేరు. మన ఉన్నట్టున్న టార్గెట్ ఇంకొక టార్గెట్ ఉంది. మన ఉన్న టార్గెట్ రాహుల్ గాంధీ ప్రధాని, మన ముందున్న టార్గెట్ ప్రధాని కావాలంటే గజ్వేల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజారిటీతో మీరందరూ గెలిపిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఈ యొక్క సమావేశంలో నర్సారెడ్డి గారు మరి జిల్లా ప్రెసిడెంట్, ఎక్స్ఎమ్మెల్యే,
ఇంకా మా ముఖ్య నాయకులు ఎలక్షన్ రెడ్డి గారు, రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, ఇంకా సురేందర్ మా ఇన్ఛార్జ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పాప అక్షారెడ్డి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రధాన ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు నాయకులు మేమందరం తీసుకునే ఛాలెంజ్ ఏంటంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రానున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలి, మనందరి కోరిక నెరవేరాలంటే మెదక్ పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మను కూడా గెలిపించుకోవాలి. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజార్టీకి కృషి చేయాలి మనం అందరం కూడా అని ఒక ఎన్టీఆర్ నాయకుల కార్యకర్తలకు వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా అదే కాకుండా మల్లార సాగర్ బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పినాం తప్పకుండా గత ప్రభుత్వంలో ఏ లోపాలైతే మీకు రావాల్సినవి రాలేవు అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి తప్పకుండా అవన్నీ కూడా మల్లన్న సాగర్ బాధితులు ఆదుకుంటాము. అది నర్సారెడ్డి గారికి నేను కూడా గట్టి మాట ఇచ్చిన తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి చెప్పి అవన్నీ విషయాలు కూడా చేయిస్తాము. కానీ మేము కోరేది ఒకటే, గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 25,000 మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ కి మా ఎంపికేస్తే మాకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని అడగడానికి కూడా బాగుంటుంది. నర్సారెడ్డి కూడా ఎక్స్ఎమ్మెల్యేగా వచ్చి అంటే మా నియోజకవర్గంలో 25,000 మంది ఎంపికేసినాము. మల్లన్న సాగర్ బాధితులు కానీ లేకపోతే ఇక్కడ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కావాలో అవన్నీ చెయ్యాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేయించే సత్తా మరి నర్సారెడ్డికి ఉంది. నేను కూడా నర్సారెడ్డి గారి కార్యకర్తలు కూడా చెప్పాను, మీరందరూ కసిగా పనిచేయండి, నియోజకవర్గ ప్రజలను కన్విన్స్ చేయండి, తప్పకుండా 25,000 మెజార్టీ బీఆర్ఎస్ మీద తీసుకురండి. మల్లన్న సాగర్ రైతులకే కాదు ప్రజలకే కాదు మిగతా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకుంటాము. నర్సారెడ్డి నాయకత్వంలో అన్ని అభివృద్ధి చేస్తాము, నిధులు చేస్తామనే విషయాన్ని నియోజకవర్గం గజ్వేల్ యావత్ ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.